నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్ట్ న్యూస్. నేను శర్మ. ఈ చిరునవ్వులు చిందిస్తున్నటువంటి వ్యక్తి బిల్ గేట్స్, ప్రపంచానికి తెలిసేలా. మరి ఎందుకు ఈ వార్త మనకు అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. బిల్ గేట్స్కు ఎప్స్టీన్ ఫైల్స్ సెగ, ఢిల్లీ సదస్సులో ప్రసంగం రద్దు. అది ఏంటిది? ఢిల్లీ ఏఐ సదస్సులో తన కీలక ప్రసంగాన్ని రద్దు చేసుకున్న బిల్ గేట్స్. ఎప్స్టీన్ ఫైల్స్ వివాదమే ఇందుకు ప్రధాన కారణం. సదస్సు లక్ష్యం దెబ్బతినకూడదనే ఈ నిర్ణయమని గేట్స్ ఫౌండేషన్ వెల్లడి. ఆయన స్థానంలో ప్రసంగించనున్న సంస్థ ప్రతినిధి అంకుర్ వోరా. కొంచెం మనం వివరాల్లోకి వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్తుడిగా శిక్ష అనుభవించి జైలులో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎస్టీన్కు సంబంధించిన పత్రాలు ఇటీవల బయటకు రాగా అందులో బిల్ గేట్స్ పేరు ఉండటం తీవ్ర దుమారం రేపింది. గేట్స్కు రష్యన్ అమ్మాయిలతో ఉన్న సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు ఎప్స్టీన్ ప్రయత్నించాడని ఆ పత్రాల్లో ఆరోపణలున్నాయి. అయితే ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేసేందుకే ఇలా చేశాడని, ఈ ఆరోపణలో నిజం లేదని బిల్ గేట్స్ చెప్తున్నాడు. సరే, నిజం అనేది న్యాయ విచారణలో బయటపడుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఆయన గురువారం 11:50 గేట్స్ ప్రసంగించాలి. అసలు ఇప్పటికే సోమవారం భారత్ చేరుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి వచ్చారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో సదస్సు అసలు ఉద్దేశం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో ఈ ప్రసంగాన్ని రద్దు చేసుకున్నాడు. పోయినాడు పోతూ రాళ్ళేసిండు అంటాం కదా మనం తెలుగు సామెతలు. పోయేటాడు పోక రాళ్ళు ఎత్తేసిండు అన్నట్టుగా ఆయన చనిపోతూ ఈయనతో పాటు కొందరు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు రాసి వెళ్ళిపోయాడు. తర్వాత న్యాయ విచారణ తర్వాత దోషులు నిర్దోషులని తెలుస్తుండొచ్చు. కానీ ఈ సందర్భంలో ఈయన మాట్లాడటం వల్ల ఆ మొత్తం ప్రోగ్రాం అంతా కూడా వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది అనే భావంగా ఆయన తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నాడు. ప్రపంచ ఖ్యాతిగల్లోడు. మరి ఆ కేసులో వాస్తవం ఉందా లేదా భవిష్యత్తు నిర్ణయం చేయాలి. మరి ఈయన తీసుకునే నిర్ణయం, దేశానికి వచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిండు, సభకు వెళ్ళిండు, అయినా మాట్లాడకపోవడం గంభీరత్వానికి నిదర్శనమా, లేకుంటే ఆయనలో అవమానకరమైన రీతి ఉంది కాబట్టి, వాస్తవం కాబట్టి ప్రసంగించలేదా? ఏదైనా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.